నమస్తే, కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని నేతలకు పవన్ హెచ్చరిక. మంగళగిరిలో పదవి బాధ్యత సమావేశంలో జనసేన నేతలకు దిశానిర్దేశం. డిసెంబర్ 22-24 వరకు మెప్మా హెచ్ఎస్జి మహిళలకు శిక్షణ కార్యక్రమం. ఎంపీ కేశినేని కృషిని అభినందించిన ఎంపీ సానా సతీష్. కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఆర్జీల పరిష్కార తీరు నాణ్యతగా ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించిన తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడ A+ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. యేసుప్రభు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. మేరీ మాత కడుపున యేసుప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మనందరికీ పండగైంది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం. క్రీస్తు బోధల్ని ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలి. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనకాడని క్రీస్తు గొప్పతనం నుంచి ప్రతి ఒక్కరు స్ఫూర్తిని పొందాలి. వేదికపై ఉన్న గౌరవనీయులు డాక్టర్ విజయ్ కుమార్ కొడాలి గారు, గౌరవనీయులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, గౌరవనీయులు బిషప్ జాన్సస్ గోరంట్ల గారు, గౌరవనీయులు పాస్టర్ ఎం సామ్యూల్ గారు, పాస్టర్ డేనియల్ గొర్లె గారు, డాక్టర్ ఎన్ రత్న కుమార్ గారు, పాస్టర్ టి రాజాబాబు గారు, పాస్టర్ జ్యోతిరాజు గారు, సిస్టర్ దానమ్మ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు, వేదిక పైనున్న ప్రజాప్రతినిధులకి, పార్లమెంట్ మెంబర్, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా అధికార యంత్రాంగం అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం, మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుంచో 10 నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద పండుగ ఈ క్రిస్మస్. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లో పబ్లిసిటీ సెల్ విభాగంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సిఇఓ, ఏపీ టీడీసీ ఎండీ ఆమ్రపాలి, కాటా టీమ్ వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్తో కలిసి ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవంపై పలు అంశాలను వివరించారు. ఈ వారంలో మొదట సినిమాటోగ్రఫీ హోంశాఖ నేతృత్వంలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఉన్నతాధికారుల సమావేశం తర్వాత సినీ ప్రముఖులతో సమావేశం అవుతున్నామన్నారు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని మంత్రి కన్నుల దుర్గేష్ అన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండి ఆమ్రపల్లి గారు, అదేవిధంగా
టీం వర్క్ నుంచి చేసినటువంటి శ్యామ్ గారు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పప్పు ఆవకాయ నెయ్యతో 10 కవడాలు తింటే పులుసెందుకురా బుగ్గిలోకి అనేది ఒక పాత సామెత. పప్పు నెయ్యి ఆవకాయ 3 కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది, ఇంకా పులుసు సాంబార్ ఇటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాత సామెత. ఏదైనప్పటికీ ఆంధ్రుల యొక్క అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ 10వ సీజన్ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ ఆర్యవైశ్య ప్రతినిధి సీఏ పెనుగొండ సుబ్బారాయుడు తెలిపారు. సేవారంగంలోని ప్రముఖ మహిళలను గుర్తించి అవార్డ్స్ అందజేయడం ప్రశంసనీయమని కొనియాడారు. సేవకు మారుపేరు ఆర్యవైశ్యులని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఉన్న ఆంధ్రాలెక్స్ కన్వెన్షన్లో ఈ నెల 27వ తేదీన వైశ్య లైమ్ లైట్స్ అవార్డ్ ఫర్ ఉమెన్ 2025 సీజన్ 10 వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు ఇమ్మడి శివకుమార్ తెలిపారు. ఈ మేరకు వారాహి స్కేల్స్ షోరూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 9 సీజన్లు విజయవంతంగా హైదరాబాద్లో జరగ ఇక 10వ సీజన్ను తొలిసారిగా విజయవాడలో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మరియు దుబాయ్ వంటి ప్రాంతాల నుండి వచ్చే మహిళా ప్రతిభావంతులకి ఈ అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. సో గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను మాధవ్ అండి, వారాహి సిల్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. సో మనం వారాహి విజయవాడలో లాంచ్ చేసిన సందర్భంగా వైశ్య లైమ్లైట్ అవార్డు కూడా హైదరాబాద్ నుండి విజయవాడకు ఇచ్చేస్తున్నారండి. వాళ్ళ 10th సీజన్ సందర్భంగా మనం స్పాన్సర్ చేస్తున్నాము. సో వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఏంటంటే మన ఈ కమ్యూనిటీలో ఉన్న ఫిమేల్ అండ్ మేల్ ఎవరైతే గొప్పగా వాళ్ళంతట వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటున్నాము. సో అలాగే వాళ్ళకి మన కమ్యూనిటీ తరపు నుండి మన వారాహి నుండి మనం చేయగలిగిన విధంగా స్పాన్సర్ చేస్తున్నామండి. అలాగే ఆ రోజు ఎన్నో బహుమతులు ఇస్తున్నాం వారాహి తరపు నుండి. స్పాట్ గేమ్స్ పెట్టబోతున్నాం, స్పాట్ కూపన్స్ ఇవ్వబోతున్నాం. సో దానిలో సందర్భంగా ఒక ఆఫర్ ఏంటంటే అక్కడ వచ్చి మన కూపన్ తీసుకున్న మహిళలకి సో ప్రతి 7,500 కొనుగోలు పైన 1,500 రూపాయలు ఆఫర్ ఇస్తున్నామండి. అలాగే కేవలం వైశాస్కే కాకుండా నార్మల్గా సంక్రాంతి సందర్భంగా మన వారాహిలో సంక్రాంతి ఆఫర్స్ చాలా ఇచ్చామండి. ప్రతి 10,000 కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్, అలాగే 5,000 కొనుగోలు పైన ఒక గిఫ్ట్ వోచర్ ఇవ్వబోతున్నామండి. సో దాన్ని వచ్చి అందరూ కొనుక్కోండి, సద్వినియోగం చేసుకోండి. సంక్రాంతి, క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి అందరికీ. జై వాసవి, హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు శివకుమార్ ఇమ్మాడి అని పిలుస్తుంటారు. నేను ప్రొఫెషనల్గా ఒక వెబ్ బ్రాండింగ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఓనర్ నుండి హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ని గత 9 సీజన్స్గా హైదరాబాద్లో జరుపుకున్నాము. ఇది 10వ సీజన్ అండి, మనం విజయవాడలో జరుపుకోబోతున్నాము. దీని యొక్క మరొక స్పెషాలిటీ, ఇది మహిళల సీజన్ అండి. ఇక్కడ మహిళలు 2 రకాలుగా అవార్డును పొందుతున్నారండి. ఒకటి వచ్చేసి ఓటు ఆధారంగా, ఇంకోటి జ్యూరీ బేస్డ్ ఆధారంగా. ఎప్పుడైతే జ్యూరీ బేస్డ్ ఆధారంగా మనకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా నుంచి కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి మనకి నామినేషన్స్ వచ్చాయండి. ఈ నామినేషన్స్లోంచి జ్యూరీ బేస్డ్ ఆధారంగా 11 జ్యూరీ మెంబర్స్ కూర్చొని యునానిమస్గా 11 మంది ఎస్ అన్నవి 16 మందికి మనం అవార్డు ఇవ్వబోతున్నామండి. ఈ అవార్డుల్లో ఆంటర్ప్రీనర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, లిటరేచర్ ఉన్నారు, డిఫెన్స్ ఉన్నారు, రకరకాల ఇండస్ట్రీలో వాళ్ళు చేసిన సక్సెస్ చూపెట్టడానికి ఒక వేదికగా వాడుకుంటున్నామండి. అండ్ ఇదే కాకుండా ఓటు బేస్డ్ ఆధారంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి, ప్రతి స్టేట్ నుంచి మన దగ్గర ఓటు బేస్డ్గా వాళ్ళు పాల్గొన్నారండి పాపులారిటీని చూపెట్టుకోవడానికి. ఆ పాపులారిటీ పొందిన టాప్ 20 మెంబర్స్ కూడా ఇక్కడ మనం రికగ్నైజ్ చేయబోతున్నాము. మన ఈ పర్టికులర్ ప్రోగ్రాము వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ మానేపల్లి టైటిల్ స్పాన్సర్గా, వారాహి పవర్డ్ బైగా, వర్చుసా కలశ మనకి ప్లాటినం స్పాన్సర్గా మనకు ప్రోత్సహిస్తున్నారండి. ఇంకా చాలా స్పాన్సర్స్ మనకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం 27వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి ఆంధ్రాలెక్స్ మన
బెంజ్ సర్కిల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. ఈ ఈవెంట్కి ఎవరైనా రావాలంటే ఫ్రీగా ఇన్విటేషన్ వాళ్ళకి రావాలంటే ఇన్వైట్ బై ఎంట్రీ ఉంటుందండి. సో ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళకి ఇన్విటేషన్ కంపల్సరీ అండి. లేని వాళ్ళు ఆన్లైన్లో వర్చువల్గా చూడొచ్చండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శివకుమార్ ఇమ్మాడి. మరి ఇప్పుడే మిత్రులు చెప్పడం జరిగింది. ఆయన వైశ్య లైమ్లైట్ ఈ అవార్డు అనే దానికి ఫౌండర్ మరియు చైర్మన్గా ఉండటం జరిగింది. మేము విజయవాడ వాళ్ళము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇట్లాంటి ఈ 10th ఈ వైశ్య లైమ్లైట్ అవార్డు ఫంక్షన్ అనేది ఇక్కడ జరగటం మన అదృష్టంగా భావించడం మాకు జరుగుతుంది. విజయవాడ పీపుల్కి కూడా ఈ యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇంకొకసారి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు దాకా 9 అవార్డు ఫంక్షన్స్ మీరు హైదరాబాద్లో చేయటం జరిగింది. ఈ అవార్డు ఫంక్షను విజయవాడలో చేస్తున్నారు. మా పూర్తి సహాయ సహకారాలు మీకు అందజేస్తాము. మరి మీరు చెప్పినట్టుగా ఈ సంవత్సరము ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మోడీ గారు కూడా 50% రిజర్వేషన్ లేడీస్కి ఇచ్చారు. అదే సందర్భంగా మీరు మిత్రుడు ఎంపడి శివ గారు స్టార్ట్ చేసి హైదరాబాద్లో 10 సార్లు కండక్ట్ చేసి ఈ రోజున విజయవాడ రేపు 27వ తారీఖున పెట్టడం చాలా హర్షణీయం. ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్య వైశ్యులు వైశ్యాసు మగవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఆడవాళ్ళు ఎంట పట్టున ఉండేవాళ్ళు ఇవాళ సాఫ్ట్వేర్లు కానివ్వండి ఇతర అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నది. దీన్ని వ్యాపార రంగం నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఎంటర్ప్రెన్యూర్స్ ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ పెంచాలి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు వ్యాపారాలు చేయాలి. నలుగురు కూడా ఇంటికి పరిమితం కాకుండా మహిళ ఇంటికి పరిమితం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ మొదలవుతుంది. ఇంకా 10 మంది ఎంటర్ప్రెన్యూర్స్ మొదలవుతారు అనే ఉద్దేశంతో ఈ శివ గారు తీసుకున్నటువంటి దానికి మేమందరం పూర్తిగా అన్ని రకాలుగా వారు ఏది కోరితే అది సహాయ సహకారాలు అందించు. అలాగే విజయవాడ పట్టణంలో కానివ్వండి, గుంటూరు కానివ్వండి, నెల్లూరు అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి ఆర్య వైశ్య మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని మన వైశ్య కమ్యూనిటీని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఉపయోగపడతాయని, దీనికి మన ఇమ్మడి శివ గారు చేస్తున్న ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఇమ్మడి శివ గారు. సో అవర్ కమ్యూనిటీ అవర్ ప్రైడ్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. సో లెట్ us గో స్ట్రాంగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అందరికీ ముందుగా ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరుల సోదరులందరికీ మా యొక్క నమస్కారం. ఈ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అనేది గత 9 సీజన్లుగా హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఈ అవార్డ్స్ ఏంటంటే హైదరాబాద్లోనే పెడుతున్నారు, ఎందుకు మీరు వేరే రాష్ట్రాల్లో వేరే చోట్ల పెట్టరా అన్నారు. సో ఫస్ట్ ప్రయోగంగా అండ్ 10th సీజను ఈసారి యూనిక్గా చేయాలని ఆంధ్రాని ఎంచుకోవడం, విజయవాడలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. దీనికి మంచి స్పందన వచ్చింది మాకు, ఓటింగ్ రూపేణా కానీ ఇక్కడ ఉన్న మహిళల నుంచి కానీ. మీరు విజయవాడలో పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పని అన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని మహిళలు చాలా బాగా ఉపయోగించుకున్నారు. వాళ్ళ యొక్క అంటే ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే జనాలందరికీ పబ్లిక్కి తెలియని వాళ్ళకి కూడా తెలియజేసేటట్టుగా వాళ్ళు ఓటింగ్ గ్యాదరింగ్ కానీ చాలా బాగా జరిగింది. మంచి కోఆపరేషన్ అందించారు ఇక్కడ. అండ్ అలాగే వారాహి సిల్స్ వాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేయడానికి సపోర్ట్ని అందించారు, ఇక్కడ ఉమెన్స్ కానీ అందరూ. సో ఈ కార్యక్రమాన్ని 27వ తారీఖు నాడు మహిళలందరూ
పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అండ్ దాంతోపాటుగా మీ పత్రికా విలేకరులు అందరూ కూడా పాల్గొని మా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ అవార్డ్స్ తీసుకోవడం మూలంగా ఈ ప్లాట్ఫామ్ మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మహిళలకు కూడా ఎవరైతే అవార్డ్స్ తీసుకున్నారో కొంతమంది బిజినెస్ రంగంలో చాలా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటుగా వాళ్ళ యొక్క స్కిల్ తెలుస్తుంది పక్క వాళ్ళకి. ఇప్పుడు ఇందులో సౌత్ జోన్ నుంచి వస్తున్నారు, సౌత్ జోన్ నుంచి పార్టిసిపేట్ చేశారు, మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు దుబాయ్ అండ్ మహారాష్ట్ర నుంచి కూడా. సో వాళ్ళందరూ కూడా రేపు విన్నర్స్గా ఉన్నారు. విన్నర్స్ లిస్టు ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అందరూ తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాము. మా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ శుభాభినందనలు. మరి ఈనాడు ఈ ప్రెస్ మీట్లో ఆర్య వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ సంబంధించి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. చాలా అద్భుతంగా మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మరి విజయవాడలో కొండ మీద కనకదుర్గమ్మ తల్లి కొండ కింద మన ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో జరగాలి అని అనుకున్నప్పుడు మరి ఉమ్మడి శివ గారు విజయవాడ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు, మన అమరావతి దగ్గర ఉంది, మన క్యాపిటల్. మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి కేటగిరీ వైజ్లో తీసుకున్నారు. ఈ ఓటింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా ఓట్ చేయాలి అంటే ఒక నెంబర్కి ఒక ఓటు మాత్రమే. నేను నలుగురిని సెలెక్ట్ చేస్తానంటే కుదరదు. ఒక నెంబర్కి ఒక ఓటుతో కనుక తీసుకుంటే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఆ సెల్ నెంబర్. సో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు ద ఉమెన్ ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. బట్ నిలబడ్డాక కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకు గుర్తింపు తీసుకొస్తున్న ఉమ్మడి శివ గారికి మరి మానేపల్లి వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 10th కేటగిరీ ఇక్కడ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ కూడా 27th ఈవినింగ్ వచ్చి చక్కగా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల కోణంలో ఆలోచించేలా అధికారులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి, ప్రభుత్వం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఎలా చూస్తున్నారనే కోణంలో విశ్లేషించాలి, దానికి అనుగుణంగా సేవలు అందించడంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి, గంజాయి కట్టడిపై పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు మరింతగా అమలు చేయాలని, గంజాయి కట్టడిపై 3 రీజియన్లలో చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను. సమీక్షలో సిఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రముఖ స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు దంపతులు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో సేనానాయక్ ఆలయ మర్యాదలతో పివి సింధు దంపతులకు ఘన స్వాగతం పలికారు. హారతుల అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు దుర్గమ్మ ఆశీర్వచనాలు అందించడంతో పాటు లడ్డు ప్రసాదం అందజేశారు. ఇవాళ కనకదుర్గమ్మ టెంపుల్కి రావడం జరిగిందండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. నేను విజయవాడ నేషనల్స్కి వచ్చాను. అలాగే సరే అని చెప్పి మా పెళ్లి రోజున ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అలాగే బాగా దర్శనం జరిగింది. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో కేశినేని ఫౌండేషన్, ఇన్వో ఇండియా మరియు NIRDU సంయుక్తంగా ఆధ్వర్యంలో మెప్మా SHG మహిళలకు చెదలు, బొద్దింకలు, దోమల నివారణపై 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం సోమవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం NTR భవన్లో ప్రారంభమైంది. డిసెంబర్ 22 నుంచి 24 వరకు సాగే ఈ శిక్షణ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందేందుకు 50 మంది మెప్పా SHG మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో NIRD సీనియర్ కన్సల్టెంట్ మహమ్మద్ ఖాన్ మరియు NIRD ఫెస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ కోఆర్డినేటర్ ఉదయ్ మీనన్, ఎన్వో ఇండియా కంపెనీ ప్రతినిధి మోకపాటి అనిల్ కుమార్, కీటకాల మేనేజ్మెంట్ ట్రైనర్ GSS ప్రకాష్, NIRD అధికారి మురళీకృష్ణ, NIRD మరియు NTR జిల్లా అర్బన్ కోఆర్డినేటర్ వల్లభనేని నరసింహ చౌదరి, NTR జిల్లా అర్బన్ మహిళా సమైక్య అధ్యక్షురాలు మీనాక్షిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన పరిష్కారాన్ని వేగవంతంగా అందించేలా చర్యలను చేపట్టాలని కమిషనర్ జాన్ చంద్ర అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వినతులను పరిష్కరించాలని సూచించారు. సమస్యలపై వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారమైన సమస్యలతో అర్జీదారులు సంతృప్తి చెందాలని, ఇట్టి పరిస్థితుల్లో అర్జీలు పునరావృతం కారదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ మాల్యాద్రి అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, పర్యవేక్షణ ఇంజనీర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, విఏఎస్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఈ నెల 4న చిలకలూరుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎస్పీ కృష్ణారావు ప్రెస్ మీట్ నర్సరావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కృష్ణారావు ఈ నెల 12న విజయవాడకి చెందిన శ్రీనివాసరెడ్డి తన కారు పోయిందని ఫిర్యాదు చేశారు. నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. ఫైనాన్స్ చెల్లించే క్రమంలో ఈ కార్లు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 9 మంది పాత్ర ఉన్నట్టు మా విచారణలో తేలింది. వెంకటనాయుడు, అంజీ, భానుప్రకాష్, రఫీలను ఇప్పటికే అరెస్ట్ చేశాం. ఈరోజు మరో 4 వ్యక్తులను అరెస్ట్ చేశాం. కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతం 20 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫైనాన్స్ లో కార్లు కొనుగోలు చేసి తిరిగి డబ్బులు చెల్లించిన వారి నుండి కార్లు తీసుకుని నంబర్ ప్లేట్లు మార్చుకుని తిరుగుతున్నారు. ఈ కేసులో ఏఎస్ఐ శ్రీనివాసరావు పాత్ర ఉందని మా విచారణలో తెలియరాలేదు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వారిని కూడా అరెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం 10 రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నెల 12వ తేదీన పుల్లా శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు 1.5 లక్షల రూపాయలకి. సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఆ ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనకి ఈ యొక్క కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం పరిశీలించి మొత్తం 20 వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ విచ్ దే వర్ ట్రావెలింగ్ మొత్తం 20 వెహికల్స్ మనం రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి. స్విఫ్ట్ వెహికల్స్, థార్, ఫార్చునర్ అని, ఇన్నోవా అండ్ ఆల్ దోస్ వెహికల్స్ ఆర్ దేర్. సో ప్రధానంగా వీళ్ళ ఒక ఎంఓ ఏంటి అంటే, ఒకటి వీళ్ళు ఈ ఫినాన్స్ ఏదైతే నా కంఠంలో ప్రాణమున్నంత వరకు దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు బలంగా ఉంటూ రాచక మూకడ ఆగడాలు ఆగాలి. రాష్ట్ర ప్రజల ముఖాల్లో సంతోషాలు నింపేందుకు ఎలాంటి నిర్ణయమైన, ఎన్ని రాజకీయ ఎత్తుగడలైనా వేస్తానని పేర్కొన్నారు. జనసేన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారితో ప్రత్యేకంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పదవి బాధ్యత సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పదవులు పొందిన వారితో బాధ్యతగా పనిచేస్తామని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ కోసం మొదటి నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి, పోరాటాలు చేసిన వారికి తగిన గుర్తింపునిచ్చాం. నామినేటెడ్ పదవుల ఎంపికలో ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా చూస్తాం. కూటమిలో భాగంగా ఇప్పటి వరకు జనసేనకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు లభించాయి. మరికొన్ని పదవులు త్వరలోనే భర్తీ అవుతాయి. ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలనేదే నా ఆకాంక్ష. పార్టీ కష్టకాలంలో మీరంతా నాకు దన్నుగా పార్టీకి అండగా నిలిచారు. వారికి తగిన గౌరవం ఇవ్వడం సముచితం. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం చాలా తక్కువగా ఉంటుంది. విస్తృత స్థాయి సమావేశానికి వచ్చేసిన వేదిక పైన ఆసీనులైన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
అలా దాదాపు ఈ కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, ఈ సమావేశంలో ప్రత్యేకించి మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వం నామినేట్ చేసిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్స్కి, కార్పొరేషన్ డైరెక్టర్స్కి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్స్కి, టీటీడీ బోర్డు సభ్యులు, ముఖ్య దేవాలయాల చైర్మన్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, డిసిసిబి టీసీఎంఎస్ చైర్మన్లు, వాటర్ ప్రాజెక్ట్స్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఏఎంసీ డైరెక్టర్సు, పిఎస్సిఎస్ చైర్మన్లు, సభ్యులు, నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు, దేవాలయాల చైర్మన్లు, సభ్యులు మీరందరూ విచ్చేసారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొత్తంగా మన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారు 3459 మంది ఉన్నారు ఈ రోజున. ఇది కాకుండా ఇంకొక అదనంగా మనం ఇంకా నామినేట్ చేయాల్సిన ఇంకా కొన్ని వందల్లో ఉన్నాయి, అవి కూడా త్వరలో చేద్దాం. అలాగే కొంతమంది ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి అసోసియేషన్ సంబంధించి కొంతమంది రాలేకపోయారు, వారికి కొన్ని పరిస్థితుల వల్ల. వారితో కూడా మళ్ళీ కలుస్తాం. అలాగే అది క్షేత్రస్థాయిలో ఈ ఆసుపత్రి పాఠశాల అభివృద్ధి సభ్యులుగా పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. ఆ పదవుల్లో మరో 400 మంది ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మన పార్టీ గెలుచుకుంది. ఎమ్మెల్సీలుగా 2 ఎన్నికయ్యారు. మరొక ఎమ్మెల్సీ మన సిద్ధాంతాలు, విధానాలు నచ్చి రావడానికి పార్టీలో ఉన్నారు. మన ఎమ్మెల్యేలో ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రి పదవులు, 3 విప్ పదవులు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని నున్నా లేఅవుట్ పల్లెదిబ్బ ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించబడిన ఇళ్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పరిశీలించారు. పథకం కింద సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 4149 ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేయగా అందులో 1354 ఇళ్లు అప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కుటుంబాలు తమ ఇళ్లలో ఇప్పటికే నివాసం ఏర్పాటు చేసుకుని ఆనందంగా జీవనం సాగిస్తున్న పరిస్థితులు నెలకొంది. సమీక్షలో హౌసింగ్ విభాగానికి చెందిన బి పిచ్చయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సెంట్రల్ సబ్ డివిజన్ విజయవాడ, నున్న లేఅవుట్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? మధ్యగట్ట మొత్తం సెంట్రల్ మొన్న మీకు చెప్పాను సార్, అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, పొదుపు మీటింగ్కి వచ్చినప్పుడు కూడా లైట్లు అవి లేవండి, ఇబ్బంది పడుతున్నాం అని కూడా మీకు చెప్పాము. లైట్లు అక్కడ ఉండవు, అక్కడ లేవు, కూడా అస్సలు లేవండి. ఒక బస్ స్టాండ్ వేయించండి పొద్దున్న సాయంత్రం. ఇప్పుడు ఎవరైనా ఇళ్ళకి వచ్చి పని చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమి దారి లేదు. వచ్చారు ఇక్కడ పొద్దున్న క్యారేజ్ తెచ్చేసుకుని ఇళ్ళ పనులు చేయించుకుంటారు. ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అయిపోయింది పిల్లలకు కానీ ఎవరికైనా కానీ. మేము సింగనగర్లోనండి ఉండేది. కొంచెం నీడ సౌకర్యం, లైట్లు పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళి రావాలన్నా ఇబ్బంది. అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు కొంచెం అక్కడక్కడ లైట్లు ఉంటే ఇక్కడ వరకు ఉన్నాయి, బాగానే ఉంది. పిల్లలు కొంచెం లైట్ అయితే ఇది ఎన్ఆర్జీఎస్లో పెట్టి చేయొచ్చు సార్. లేదంటే మన మున్సిపాలిటీ ఎక్కడ వస్తుంది? ఇక్కడ కష్టం సార్, ఇక్కడ రాదు కదా మున్సిపాలిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి మన దగ్గర ఈ రావాలి కదా, రోడ్లు ఎన్ని ఈ పర్మనెంట్కు ఇంకా కాలేదు సార్. సిసి రోడ్స్ రాలేదు సార్. ఇంకా దాంట్లో ఏంటంటే సార్, ఏంటి ప్రపోజల్ పెట్టారా? ఎట్లాగా ప్రపోజల్ ఉంది సార్, కాకపోతే ఏంటిది? దీని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.
అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని నేతలకు పవన్ హెచ్చరిక. మంగళగిరిలో పదవి బాధ్యత సమావేశంలో జనసేన నేతలకు దిశానిర్దేశం. డిసెంబర్ 22-24 వరకు మెప్మా హెచ్హెచ్జి మహిళలకు శిక్షణ కార్యక్రమం. ఎంపీ కేశినేని కృషిని అభినందించిన ఎంపీ సానా సతీష్. వివిధ కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే. ఆర్జీల పరిష్కార తీరు నాణ్యతగా ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.